హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు మనకి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 57లో ప్రాబ్లం నెంబర్ 51 అని. వెన్ ఏ పాజిటివ్ ఇంటిజర్ n is divided by 5, the remainder is 2. What is the remainder when the same number uh, when a positive integer n is divided by 5, the remainder is 2. What is the remainder when the same number 3n is divided by 3n is divided by 5 అని అడుగుతున్నారు అనమాట. అంటే ఒక ధనాత్మక పూర్ణాంకం n 5తో భాగించడం మిగిలింది 2 అవుతుంది. అయితే 3n సంఖ్యను 5తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు n అనే వాల్యూని కనుక నువ్వు కనుక తీసుకున్నామనుకో, n అనే వాల్యూ తీసుకున్నామనుకో, ఆ n అనే వాల్యూని చూడండి, ఇక్కడ ఆ n అనే వాల్యూని ఎవరితో డివైడ్ చేయమన్నాడు? 5తో కదా. 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నాడమ్మా? 2 అన్నాడు. కరెక్టే కదా. అది nలో 5 ఎన్ టైమ్స్ పోతే తెలియదు కాబట్టి మనం 1 టైం అనుకున్నాం అనుకోండి. అప్పుడు n వాల్యూ అనేది ఎంతకు సమానం అంటే ఇది వాల్యూ అండి. అది 5 × 1 + 2 అంటే n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ లెటర్ సపోజ్ మనం 7 అనుకుందాము. అంటే 1 తీసుకోండి, 2 తీసుకోండి, ఏదైనా సరే ఒక పాజిబిలిటీ నెంబర్ తీసుకోవాలి కాబట్టి 5 × 1 + 2 అంటే 7. ఓకే, అంటే ఇది 7 అయితే వాట్ ఇస్ ద రిమైండర్ వెన్ ద నెంబర్ 3n, అంటే ఇప్పుడు n కాకుండా వాడు ఏం చెప్పాడు మనకి? 3n తీసుకోమన్నాడు. అంటే 3 × 7గా తీసుకోమన్నాడు. అంటే 3 7 ఎంత వాల్యూ ఎంత? 21 కదా. ఆ 21ని ఎవరితో డివైడ్ చేయమన్నాడు? మనకి 5తో డివైడ్ చేయమన్నాడు. 5 4 ద వాల్యూ ఎంతమ్మా? 20 అయిపోతే రిమైండర్ ఎంత? 1 కదా. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ అన్నమాట. అంటే 51కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఎన్ని చూడండి, ఇక్కడ ఎన్ని 5తో డివైడ్ చేస్తే 5 1 5 అయిపోతే రిమైండర్ 2. అప్పుడు n = 5 × 1 + 2 అంటే 7. అంటే n వాల్యూ 7 అనుకుంటే 3n కావాలి కాబట్టి 3 7 21. 21 5తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటే 1. 51కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 52 చూడమ్మా. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్? ఈ క్రింది వాటిలో ప్రశ్న గుర్తులు స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. ఇప్పుడు 49 ఇచ్చాడు కదా. ఇక్కడ మనకి 49 ఈజ్ నథింగ్ బట్ 7² 7² హోల్ స్క్వేర్ ఇంటూ ఎంతమ్మా? 7⁸. 343 అనే దగ్గర మనం ఏం రాస్తాం? 7³ హోల్ క్యూబ్ అన్నమాట. అంటే ఈ వాల్యూ ఎంత? 7⁹ = 7⁴x అన్న. 7² హోల్ స్క్వేర్ ఇంటూ 7⁴8 డివైడ్ బై 7⁹. అప్పుడు ఇక్కడ మనకి a⁴m హోల్ పవర్ n అంటే a⁴m ఇంటూ n కదా. అంటే ఈ వాల్యూ ఎంత? అప్పుడు మనకి 7⁴4 ఇంటూ 7⁴8 డివైడ్ బై 7⁹ = 7⁴x అన్న. ఇంటూ ఉన్నప్పుడు ఎక్స్పాండ్ ప్లస్ చేయండి, బై ఉన్నప్పుడు మైనస్ చేయండి అన్నమాట. 8 + 4 అంటే 12. 12లోంచి 9 మైనస్ చేస్తే ఎంత? 3 కదా. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ 7³ ఎవరికి సమానం? ఇది 7⁴x. దాని నుంచి x వాల్యూ ఎంతకి ఈక్వల్ అంటే 3 అండి. x వాల్యూ = 3. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటూ ఉన్నప్పుడు మనం ఎక్స్పోనెంట్ ప్లస్ చేయాలి, బై ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ని మైనస్ చేయాలి. ఓకేనా. అలానే ఇది a⁴m హోల్ పవర్ n అంటే a⁴mn అండి. ఓకే, అలానే ఇక్కడ మనకి ఇది కూడా క్యాలిక్యులేషన్లో ఇది 7⁴9 ఇలా వచ్చింది. అంటే 343 ఏదైతే ఉందో దాన్ని 7³ రాస్తే 7³ హోల్ క్యూబ్ అంటే 3 3 9 అయిపోతుంది. సో ఎక్స్ వాల్యూ = ఎంతకు సమానం? అది 3 3 ఇస్ అవర్ ఆన్సర్ అన్నమాట. అది 52. తర్వాత 53 చూడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద లీస్ట్? ఈ క్రింది వాటిలో ఏది అతి చిన్న భిన్నం అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి మనకి 12/13 ఇచ్చాడు. బి ఆప్షన్ వచ్చేసి 14/19 ఇచ్చాడు. సి ఆప్షన్ వచ్చేసి 17/21 ఇచ్చాడు. డి ఆప్షన్ వచ్చేసి 25/26 ఇచ్చాడు. వీటిలో స్మాలెస్ట్ కావాలి మనకి, కనిష్టమైన భిన్నం కావాలి ఇక్కడ. సో ఇక్కడ నువ్వు 19 × 12 చేయి. ఓకే, అంటే ఎప్పుడైనా ఏమైనా ఫ్రాక్షన్ కంపేర్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 9 × 12 అన్నామనుకో 120 + 108 అమ్మా. 120 + 108 అన్నాం అనుకోండి ఎంత మనకి? ఓకే, ఈ వాల్యూ అనేది తీసుకుంటే ఇక్కడ 120 + 108 అంటే 120 + 100 220 + 8 228. అంటే ఈ మల్టిప్లికేషన్ ఈ వాల్యూ 228 అవుతుంది. తర్వాత 13 × 14 అన్నామనుకో ఈ వాల్యూ ఎంతమ్మా? 182 అనమాట. అంటే వీళ్ళిద్దరిని పోల్చినప్పుడు ఇది లార్జెస్ట్ అవుతుంది, ఇది మనకి స్మాలెస్ట్ అవుతుంది. ఓకే, ఇదే.
ఆ తర్వాత 14/19 17/21తో పోల్చామనుకోండి. దీన్ని ఎలా చేయాలంటే ఈ 2 ఇంటూ చేయాలి, ఈ 2 ఇంటూ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి 19 ఇంటూ 17 కనుక్కోవాలి ఖచ్చితంగా, 14 ఇంటూ 21 కూడా కనుక్కోవాలి ఖచ్చితంగా. అంటే ఇది మనకి 294, ఈ వాల్యూ ఎంత, ఇది 294. 19 ఇంటూ 17 అంటే 17 289, 289 ప్లస్ 34 అమ్మ, ఇది వాల్యూ కనుక తీసుకుంటే 289 ప్లస్ 34 చేయాలి. ఓకే, 280 ప్లస్ 30 అన్నా మనకు 310. ఓకే, 310 ప్లస్ 13 చేయాలి, 323 అవుతుంది ఇక్కడ. అంటే ఈ 2 ఇంటూ చేసినప్పుడు ఇది వాల్యూ వచ్చేసి 323 అవుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ 294 323 ఇది లార్జెస్ట్ కాబట్టి తీసేస్తే ఇక మన మిగిలిన వాల్యూ 14/19 25/26 క్యాలిక్యులేషన్ చేయాలి. 14 ఇంటూ 26 అన్నామనుకో. ఓకే, ఇది అలానే 19 ఇంటూ 25 చేసామనుకో. ఇది 380 ప్లస్ 95 చేయాలా. ఓకే చూడమ్మా, ఇది 19 ఇంటూ 25 అన్నామనుకో. 19 ఇంటూ 25 అన్నప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ కనుక చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ పోల్చాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సపరేట్ రాస్తాను. 14/19 25/26 ఉందనుకోండి. ఓకే, 14/19 25/26 ఉందనుకో. ఇది మనం ఎప్పుడైనా సరే దీన్ని పోల్చాలంటే మనం డిస్మల్లో ఉన్న మార్చుకోవాలి లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ చేస్తామనుకున్నాను. అక్కడ 1420 280, 280 ప్లస్ 84 అంటే 364 అవుతుంది. ఈ వాల్యూ 364 అవుతుంది. 19 ఇంటూ 25 అంటే 250 ప్లస్ 225 అన్నాయి. ఓకే, ఇది మనకి 400 చేంజ్ వస్తుంది, అంటే 475 దాదాపుగా ఎంత వస్తుంది అనమాట. మనకి స్మాలెస్ట్ కావాలి కాబట్టి 14/19 మనకి చిన్నదవుతుంది కాబట్టి బి ఆప్షన్, అంటే 53కి మనకి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అంటే లీస్ట్ ఫ్రాక్షన్ కానీ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కానీ మనకి లేదు, హైయెస్ట్ ఫ్రాక్షన్ కానీ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మాత్రమే చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ 54 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 99 అన్నాడు. ఈ క్రింది వాళ్ళు 99 చేత భాగించబడే సంఖ్య ఏదన్నాడు. 90 చేత 9 చేత భాగించబడి ఖచ్చితంగా అది 11 9 చేత భాగించబడాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి 11కి డివిజిబుల్ రూల్ అన్నా మనకు చూడక మనకి 1 1 4 3 4 5 అన్నామనుకోండి. ఈ క్రింది వల్ల 99తో డివైడ్ అవ్వండి, ఇట్ మస్ట్ బి డివైడ్ బై 11 and 9 అనమాట. 11 చేత భాగించమంటే ఆల్ టైమ్ ప్లస్ యొక్క టోటల్ చేయాలి. అంటే 1 + 4 5, 5 + 4 9, 1 + 3 4, 4 + 5 9. అంటే ఇలా 9 అనేది 9కి ఈక్వల్ అయితే ఇది గ్యారెంటీకి ఇట్ మస్ట్ బి డివైడ్ బై 11 అని అర్థం. ఇది 11 చేత భాగించబడతాయి. 9కి డివిజిబుల్ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అండి. ఇవన్నీ యాడ్ చేస్తే 1 + 1 + 4 + 3 + 4 + 5 అంటే మొత్తం యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత మనకి ఇక్కడ 18. మరి 18 అనే నెంబర్ 9తో డివైడ్ అవుతుంది కదా, ఈక్వల్స్ వచ్చినప్పుడు 11తో డివైడ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు 11తో భాగించబడే సంఖ్య, మొత్తం యాడ్ చేస్తే మనకి 18 కాబట్టి 9తో భాగించబడే సంఖ్య. అంటే ఈ నెంబర్ 11తోనూ 9తోనూ రెండింటితో డివైడ్ అవుతుంది కాబట్టి 54కి ఆన్సర్ ఏంటి మనకి ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 54కి మొదటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అండి ఇక్కడ. రైట్. నెక్స్ట్ 55 చూడు. వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 2√15 అన్నాడు. 8 + 2√15 యొక్క వర్గమూలం ఏమిటి అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 8 ఉంది కదా మీకు మనకి, ఇప్పుడు 8 + 2√15 ఉంది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మనం సర్చ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఇంటూ చేస్తే ఇక్కడ ఉండే నెంబర్ 3 × 5 రావాలి, ప్లస్ చేస్తే 8 రావాలి. అంటే ఇంటూ చేస్తే 15గా ఫామ్ అవ్వాలి, ప్లస్ చేస్తే 8గా ఫామ్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి 15 ఫామ్ అవ్వాలంటే ఏం రాస్తాం ఇక్కడ మనము 3 5 కదా. ఓకే, 3 × 5 15. 8 రావాలంటే ప్లస్ చేస్తే 3 + 5 కదా. అంటే ఇక్కడ ప్లస్ చేసినప్పుడు 8ని సాటిస్ఫై చేయాలి, ఇంటూ చేసినప్పుడు 15ని సాటిస్ఫై చేయాలి. ఏ నెంబర్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనము ప్లస్ చేసి ఇక్కడ రాసుకోవాలి. √5 + √3 ఇది మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా 55, ఏ ఆప్షన్. √5 + √3 మన ఆన్సర్ అన్నమాట. ఓకే, రైట్. తర్వాత 56 చూడమ్మా, 56 చూడు. ఏ షాప్ కీపర్ allows 20% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ an article and still makes a profit of 28%. If he sells it at 12.5% discount on the market price, then his gain percentage కావాలి. అంటే వాడు ఫస్ట్ ఏమన్నాడు, ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటన వెలపై 20% తగ్గింపు అనుమతిస్తాడు. 20% తగ్గింపు అంటే ఎంత రాస్తాం ఇక్కడ, 80% రాస్తాము. 80%కి 28% లాభం కాబట్టి లాభం అంటే ప్లస్ కాబట్టి
ఇలాంటి మోడల్లో మనము లాభమైన నష్టమైన 100 పైన అప్లై చేయాలమ్మా. 20% డిస్కౌంట్ కాబట్టి 80%, 80% 128 అయినప్పుడు 12.5% తగ్గింపు అన్నాడు కాబట్టి 87.5 రాయాలన్నమాట. 87.5% ఎంత? సో క్యాలిక్యులేషన్ చేస్తే చూడమ్మ ఇక్కడ ఇది 87.5 ఇంటూ 128 డివైడ్ బై 80 చేయాలి అంతే. డివైడ్ బై 80 చేయండి. ఓకే, ఇప్పుడు 16 దీలో 8 టైమ్స్ పోతుంది, 16 దీలో 5 టైమ్స్ పోతుంది. 5 బెడ్ కట్ చేస్తామనుకో సార్ చూడండి మనకి 5 బెడ్ కట్ చేస్తామనుకో 5 అండ్ దీలో ఎన్ని టైమ్స్ పోతుంది? 175 టైమ్స్ పోతుంది, అంటే 17.5 టైమ్స్ పోతుంది. 17.5 ఇంటూ 8 చేయండి అమ్మా. ఓకే, 17.5 డబుల్ చేస్తే 35, 35 4 వాల్యూ ఎంత మనకి 140. అదే కదా, 140 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది చెప్పు నాకు? 40 కదా. అంటే అది లాభం యొక్క శాతం ఎంత? 40% అర్థం. అంటే 40% లాభం కాబట్టి 56కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఇక్కడ 20% నష్టం కాబట్టి 80 రాస్తాం. ఇక్కడ 12.5% నష్టం కాబట్టి 87.5 రాస్తాము. సో కాబట్టి 56 బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 57 చూడమ్మా. 57 చూడు. 10 years ago the average of 4 members of a family was 24 years. 2 children were born and the current average of 6 members is 24 years. If the age difference in both the children is 2 years, then find the age of the youngest child. 10 సంవత్సరాల క్రితం కుటుంబంలో 4 మంది సభ్యుల యొక్క సగటు వయసు 24 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు పుట్టారు. మరి ప్రస్తుతం 6 మంది యొక్క సభ్యుల యొక్క సగటు వయసు 24 సంవత్సరాలు. ఇద్దరు పిల్లల మధ్య వయసు వ్యత్యాసం 2 సంవత్సరాలు అయితే చిన్న పిల్ల యొక్క వయసును కనుగొనండి అన్నాడు. అంటే ఇక్కడ ఇది 10 సంవత్సరాల క్రితం అండి. ఇది 10 years ago. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి యావరేజ్ ఇస్తే యావరేజ్కి మనం కన్వర్ట్ ఇంటూ టోటల్ అనమాట. 4 మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్స్ యొక్క యావరేజ్ 24 ఉంది. 4 ఇంటూ 24 చేస్తే వాల్యూ ఎంత? 96. ఈ 96ని సీదా ఇక్కడ పట్టుకురాండి అమ్మ. 96ని మనము ఈ 96 ఏదైతే ఉందో 96ని ఇక్కడ తీసుకురండి. ఒకవేళ 10 years కలపాలి. అలా 4 మెంబర్స్ ఉన్నారు కదా, అప్పుడు 10 4 ఎంత? 40 అండి. 40 యాడ్ చేయాలి. 96 ప్లస్ 40 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? మనకి 136. ఇది ఇప్పుడు నేనేమన్నా దీన్ని ప్రజెంట్గా సిద్ధం చేస్తున్నా. ఇది ప్రజెంట్ యావరేజ్ చేసి 24 అండ్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? 6 మెంబర్స్. 24 6 ఎంత? 144. రైట్. ఈ 136లో ఏమన్నా 4 మెంబర్సే ఉన్నారు, 144లో ఏమో 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 8 కదా. ఆ 8 ఎవరికి ఈక్వల్ అంటే ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్ x ఇయర్స్ అనుకుంటే సెకండ్ పర్సన్ ఏజ్ ఎంత? x + 2. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు 6 అయితే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 3 కదా. సో కాబట్టి 3 years. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే 10 years ago 4 members యొక్క యావరేజ్ 24 కాబట్టి 4 ఇంటూ 24 చేస్తారు 96 ప్లస్ 40. అంటే ఒకవేళ 10 సంవత్సరాలు కలపాలి, నలుగురికి ఎంత? 40 కలపాలి. 96 ప్లస్ 40 136. 24 యావరేజ్, మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు కదా, 24 ఇంటూ 6 అంటే 144. 144 136 డిఫరెన్స్ ఎంత? 8. అయితే నాకు ఇక్కడ ఇద్దరు గ్యాప్ ఉన్నారు కదండి, ఇక్కడ మనకి 2 మెంబర్సే కదా. ఒకటి x ఇయర్స్ అయితే ఇంకోటి x + 2 అంటే x + 2 ఈక్వల్స్ 8 అయితే 2x = 6 అయితే x ఈక్వల్స్ ఎంత? 3. సో కాబట్టి 57కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 58 చూడు. ద రేషియో బిట్వీన్ పర్సెంటేజ్ ఆఫ్ P and Q is 5:2. If the difference between Q's percentage and P's is after 6 years is 2 years, what is the total of P and Q's percentage? P మరియు Q యొక్క ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి 5:7. 5:7. అది 5 parts is 7 parts. ఓకే, 6 సంవత్సరాల తర్వాత Q యొక్క ప్రస్తుత వయసు మరి P యొక్క వయసు మధ్య వ్యత్యాసము 2 సంవత్సరాలు. ఎన్ని ఇయర్స్ తర్వాత? 6 years తర్వాత. ఓకే, 6 years తర్వాత Q యొక్క వయసు P యొక్క వయసు మధ్య వ్యత్యాసము 2 సంవత్సరాలు అన్నాడు. అంటే వాడు అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 2 years ఉందమ్మా. ఒక 2 years అండ్ ఆల్రెడీ 6 years బ్యాక్కి వెళ్తే వీళ్ళిద్దరి మధ్య ఇంకొక 6 కలుగుతుంది. అంటే +2 + 6 అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? 8 years ఫామ్ అవుతుంది. ఈడు 5 parts 7 parts అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 2 partsే కదా. ఆ 2 parts యొక్క వాల్యూ కనుక తీసుకుంటే 8 years. ఇది 8 సంవత్సరాలు. ఇద్దరు యొక్క వయసులో మొత్తం కాబట్టి 5 + 7 ఎంత? 12 కదా. ఆ 12కి ఎంతో కావాలి. 2 8లో 4 సార్లు పడితే 12 4 ఎంత అంటే 48. 12 ఇంటూ 4 అంటే వాల్యూ ఎంతమ్మా? 48. 48 ఆన్సర్. అంటే 58కి సి ఆప్షన్.
సి ఆప్షన్ ఆన్సర్ అండి ఇక్కడ. ఓకేనా? ఇదే. నెక్స్ట్ 59 చూడమా. When x is subtracted from each of the number 54, 49 and 22 and 21, the numbers obtained are in proportion అన్నాడు. అంటే వాడు ఏమన్నా అంటే ఇక్కడ చూడు, ఒక లీస్ట్ నెంబర్ని కనుక మనం మైనస్ చేస్తే, అంటే 54 మైనస్ ఎక్స్ చేస్తే, 49 మైనస్ ఎక్స్ చేస్తే, ఆ తర్వాత 22 మైనస్ ఎక్స్ చేసి, ఆ తర్వాత 21 మైనస్ ఎక్స్ చేస్తే, వాడేమన్నా అంటే ఈ రెండు నెంబర్స్ మధ్య ఉన్న రేషియో అనేది ఈ రెండు నెంబర్స్ ఉన్న మధ్య ఉన్న రేషియోకి ఈక్వల్. ఇది వాడు చెప్తున్నారు. మరి రేషియో అన్న బై అన్న ఒకటే కదా. మరి ఇక్కడ 54 మైనస్ ఎక్స్ డివైడ్ బై 49 మైనస్ ఎక్స్, 22 మైనస్ ఎక్స్ డివైడ్ బై ఎంత, 21 మైనస్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ బికమ్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అంటే వర్గ సంఖ్య ఫామ్ అవుతుంది. కాబట్టి కొద్దిగా కష్టం. కాబట్టి నేను ఏమనంటే 54 చూడమా, 54 మైనస్ ఎక్స్ డివైడ్ బై 54 మైనస్ ఎక్స్ డివైడ్ బై 49 మైనస్ ఎక్స్ కదా. 54కి 49కి మధ్య డిఫరెన్స్ ఎంత? 54కి 49 డిఫరెన్స్ ఎంతమ్మా? 5 కదా. ఆ 5 కింద రావాలి. ఇక్కడ ఇటువైపు వచ్చినప్పటికల్లా ఇది చూడు, ఇక్కడ ఇది 22 మైనస్ ఎక్స్ డివైడ్ బై 22 మైనస్ 21 అంటే 1 అన్న. క్యాల్కులేషన్ చేస్తే అప్పుడు 54 మైనస్ ఎక్స్, ఇటువైపు వచ్చేప్పటికల్లా ఇది 110 మైనస్ 5x. క్యాల్కులేషన్ చేయనమా. ఇది క్యాల్కులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడు, ఇక్కడ మనకి 4x యొక్క వాల్యూ ఎంత అంటే చూడు, ఇక్కడ 4x యొక్క వాల్యూ ఎంత, 56 అయితే ఎక్స్ వాల్యూ మేబీ ఎంత, ఇది 14 అని అర్థం. అయితే ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ అడుగుతున్నామా. మనము ఎక్స్ ప్లేస్లో చూడు, ఎక్స్ వాల్యూ 14 కాబట్టి దీనిలోను ఎక్స్ ప్లేస్లో మనకి వాల్యూ పెట్టేస్తారు. అక్కడ ఏమడుగుతున్నా అంటే 8 ఇంటూ 14 మైనస్ 25కి 7 ఇంటూ 14 మైనస్ 26కి ఆ రేషియో ఎంత అన్నాడు. 8 ఇంటూ 14 మైనస్ 25కి 7 ఇంటూ 14 మైనస్ 26కి మధ్యగా డిఫరెన్స్ ఎంత అన్నాడు. మరి ఇక్కడ 8 ఇంటూ 14 అన్నాకు 8 14 ఎంత, 8 14 ఎంత అంటే 112, 112 మైనస్ 28 25. 112 నుంచి 25 మైనస్ చేసి 100 నుంచి మైనస్ చేస్తే 25 మైనస్ చేసి 75. ఓకే, 79. ఓకే, ఇప్పుడు 8 ఇంటూ 14 అన్నా మనకు ఎంత, మనకి 14 8 80 ప్లస్ 32 112. 112 నుంచి 25 మైనస్ చేసామనుకోమా, 112 నుంచి 25 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 75 ప్లస్ 12 87 వస్తుంది ఇక్కడ. అంటే ఈ పైన వాల్యూ 87 వస్తుంది. ఇదేమన్నా 7 ఇంటూ 14 అంటే 98 అండి. 98లోంచి 26 మైనస్ చేయనమా, 98లోంచి 26 మైనస్ చేసామనుకో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే అది 72. అదే. సో క్యాల్కులేషన్ చేస్తే 3 టేబుల్తో కట్ చేయి, ఇది 324 టైమ్స్ పోతే, ఇదేమో 3 అనేది 29 టైమ్స్ పోతుంది. అంటే 29/24 లేదు, 29:24 మన ఆన్సర్ అన్నమాట. అంటే 59కి సి ఆప్షన్ ఆన్సర్. 29:24, 59కి మనకి ఆన్సర్ ఏంటమ్మా, సి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత 60 చూడు, హౌ మెనీ నెంబర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 అండ్ 250 అన్నాడు. 10 మరియు 250కి మధ్య ఉన్న సంఖ్యలో 4 యొక్క గుణిజాలు ఎన్ని అన్నాడు. 10కి ఇంకోటి ఎంత అన్నాడమ్మా, 250కి. దేంతో డివైడ్ అయ్యే నెంబర్స్ కావాలి, ఇక్కడ 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ కావాలి. అంటే 4తో కట్ చేసేది. 4 10లో 2 టైమ్స్ పోతే, 4 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 62 టైమ్స్ పోతుంది. ఏదైతే మన క్వశ్చన్స్గా ఫామ్ అయినా వాటి మధ్య డిఫరెన్స్ చేయను. అంటే 62 మైనస్ 2 అంటే వాల్యూ విత్ ఈక్వల్స్ ఎంత, 60 కదా. అంటే ఆన్సర్ ఏదైతే మరి 60. సో కాబట్టి 60కి ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్. అంటే ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి మధ్య మైనస్ చేయాలి. 4 10లో 2 టైమ్స్ పోతే 250లో 4 62 టైమ్స్ పోతే 62కి 2కి మధ్య భేదం ఎంత, 60 కదా. అంటే 60కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 61 చూడమా. The average weight of students of 4 classes is 60. Individually, the average weight of A, B, C and D is 45 kgs, 50 kgs and 72 kgs and 80 kgs respectively. The average weight of students and A and B class, students of A and B class is students of, okay, A and B class is 48 years and the average weight of students of B and C is 60 years.
దెన్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ అండ్ డి అన్నాడు. అంటే 4 తరగతుల విద్యార్థుల యొక్క సగటు బరువు 60 ఒక్కొక్కటిగా ఏబిసి మరియు డీల యొక్క సగటు బరువు వరుసగా 45 కిలోలు, 50 కిలోలు, 72 కిలోలు, 80 కిలోలు. ఏ మరియు బిల విద్యార్థుల యొక్క సగటు బరువు 48, బి మరియు సి యొక్క విద్యార్థుల సగటు బరువు 60 కిలోలు. అప్పుడు ఏ మరియు డీలలోని విద్యార్థుల యొక్క సంఖ్యా నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ మరియు బి యొక్క యావరేజ్ ఇచ్చాడు, ఇక్కడ ఏ యావరేజ్ బి యావరేజ్ సపరేట్ ఇచ్చాడు కాబట్టి నేను ఇలా రాస్తున్నాను. ఇప్పుడు ఏ క్లాస్లో వాడు చెప్పినట్టుగా చూడు, ఇక్కడ ఏ క్లాస్లో 45 యావరేజ్ ఉంది, బి క్లాస్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 50 కదా. దాన్ని సపరేట్ చేయాలంటే ఏ క్లాస్లో స్ట్రెంత్ని ఏ అనుకుందాం, బి క్లాస్లో స్ట్రెంత్ని బి అనుకుందాం. అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 45A, ఎందుకంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ఈక్వల్స్ టు సమ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నెంబరే కదా. అలా 45A + 50B ఇది. ఇటువైపు వచ్చేటప్పటికల్లా ఏ అండ్ బి యొక్క విద్యార్థుల యొక్క సగటు ఎంత 48 కదా. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 48 ఇంటూ ఏ ప్లస్ బి. అప్పుడు మనకి ఏ అండ్ బి యొక్క రేషియో వస్తుంది. ఓకే, అంటే 45Aకి 48Aకి డిఫరెన్స్ ఎంత మనకి 3A కదా. అలానే ఇది 3A సార్, 3A ఈక్వల్స్ టు 50B అండ్ 48B, అంటే 50Bలోంచి 48B మైనస్ చేస్తే 2B కదా. అంటే అప్పుడు మనకి ఏ క్లాస్కి ఆ తర్వాత బి క్లాస్కి రేషియో ఏ అంటే 2, బి అంటే 3 అంటే ఏ క్లాస్ 2, బి క్లాస్ 3, అంటే ఏకి బికి రేషియో 2:3. అలానే మీరు బి అండ్ సిని కూడా కంపేర్ చేద్దామా. ఇప్పుడు బి క్లాస్ కనుక తీసుకుంటే బి క్లాస్కి యావరేజ్ 50. ఓకే, ఆ తర్వాత సి క్లాస్ యొక్క యావరేజ్ ఎంత 72 అంట. ఇప్పుడు నేనేమంటే ఇది మొత్తం టోటల్లో కన్వర్ట్ చేయాలంటే నువ్వేం రాయాలి, ఇక్కడ మనకి 50B రాయాలి ప్లస్ 72C రాయాలి ఈక్వల్స్ టు బి అండ్ సి క్లాస్ యొక్క యావరేజ్ వచ్చేసి 60 కదా. ఇది 60 ఇంటూ బి ప్లస్ సి. మరి చెప్పాలి ఇక్కడ 60 ఇంటూ 60B కదా, 60B కదా, 50B. 60Bలోంచి 50B మైనస్ చేస్తే ఎంత 10B కదా. 10B ఈక్వల్స్ ఎంత 12C అన్న. అప్పుడు మనకి బీకి సికి మధ్య రేషియో కనుక తీసుకుంటే ఈ వాల్యూ ఎంతమ్మా, ఇక్కడ మనకి 6:5. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఏ ఇక్కడ బి రేషియో, ఇక్కడ బీసీ రేషియో ఉంది కదా. ఇప్పుడు మనము ఏని అంటే బిని ఈక్వల్ చేస్తే ఇప్పుడు ఏకి బికి సికి రేషియో చేస్తామనుకోమా, కంబైన్ రేషియో చేస్తే ఏకి బికి సికి రేషియో బి వాల్యూ 6 ఉంటే ఇక్కడ కూడా 6 ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న రేషియోని ఇంటూ 2 చేసి అప్పుడు కంబైన్ చేయడానికి కుదురుతుంది. అంటే 3 2 ఎంత 6, 2 2 ఎంత 4, అండ్ ఇక్కడ ఇది 5. అంటే ఏ క్లాస్ యొక్క స్ట్రెంత్ని 4 అనుకోండి, బి క్లాస్ యొక్క స్ట్రెంత్ని 6 అనుకోండి, సి క్లాస్ యొక్క స్ట్రెంత్ని 5 అనుకోండి. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు మనకు ఉన్న పాయింట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. అంటే 4 యావరేజ్ ఉంది కదా ఇక్కడ ఏ క్లాస్. మరి 4 యావరేజ్ అంటే 4 మెంబర్స్ ఉన్నారనుకో, ఒకవేళ 45 kgs అనుకుందాం. 4 × 45 చేయి. 4 × 45 చేస్తే మనకి ఎంత వస్తే మనకి ఇది 180. ఏ క్లాస్ యొక్క టోటల్ ఎంత 180 ప్లస్ బి క్లాస్ అన్నా మనకు 6 × 50 చేయాలి. బి క్లాస్లో 6 మెంబర్స్ ఉంటే 6 × 50 చేస్తే వాల్యూ ఎంత మనకి అది 300. సి క్లాస్ కనుక తీసుకుంటే సి క్లాస్లో 5 మెంబర్స్ ఉన్నారు, 5 × 72 చేయాలా. ఈ వాల్యూ ఎంత మనకి 360. అండ్ డి క్లాస్ అంటే మనకు తెలియదు కదా, డి క్లాస్ ఇంటూ ఎంత 80 అండి. ఓకే, ఈ వాల్యూ ఎంత అంటే ఇది 80D. ఓకే, ఈక్వల్స్ టు. అయితే ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ ప్రకారం చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు 180 + 300 + 360 + 80D అంటే ఈ వాల్యూని మనం ఈక్వల్ చేయాలి. ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మనకి ఏ క్లాస్లో 4 మెంబర్స్ ఉన్నారు, 4 × 60 చేయాలా, తర్వాత 6 × 60 చేయాలా, తర్వాత 5 × 60 చేసి డి ఇంటూ మనకి తెలియదు కాబట్టి 60Dగా రాయాలి ఇక్కడ మనకి. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేస్తాం. మనకు 460 ఎంత వాల్యూ ఎంత 240 కదా. 460 240, 660 ఎంత మనకి ఎంత మనకి 360. తర్వాత 5 × 60 అంటే ఎంతమ్మా 300 ప్లస్ డి క్లాస్ మనకు తెలియదు కాబట్టి డి యావరేజ్ 60 అనుకుంటే ఇది 60D అనమాట. ఓకే, రైట్. ఇక్కడ కట్ చేస్తే చూడమ్మా, ఇక్కడ మనకి ఇది 360 క్యాన్సల్, 300 క్యాన్సల్. ఓకే, ఇక్కడ మనకి అంతా అయిపోతే 80Dలోంచి 60D మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత మనకి ఇది 20D. ఇది 20D.
240లోంచి 180 మైనస్ చేస్తే ఎంత 60 వస్తుంది. అప్పుడు డి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా మనకి 3, డి వాల్యూ 3. నేను అడుగుతున్న కొద్ది అంటే అప్పుడు ఏ మరియు డిలోని విద్యార్థుల యొక్క నిష్పత్తి ఎంతో కావాలి. అంటే ఏ అంటే ఎంత ఉంది 4 పార్ట్స్ ఉంది చూడు, ఏ అంటే 4 పార్ట్స్ ఉంది, డి అంటే 3 పార్ట్స్ వచ్చింది. సో ఏకి డికి రేషియో కావాలన్నాడు కదా, అంటే ఏ క్లాస్లో 4 మెంబర్స్ ఉంటే డి క్లాస్లో దాని ప్రకారం వచ్చిన వాల్యూ ఎంత 3 కదా. అప్పుడు మనకు వచ్చే రేషియో ఎంతమ్మా 4:3 కదా. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎంతమ్మా 4:3. ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడు, ఇక్కడ మనకి ఇది బి. అంటే ఇది కొద్దిగా మనకి లెంత్ ఎంతమ్మా ఇక్కడ అంతే, కాబట్టి మనకి చాయిస్ లేదమ్మా, మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ ఏ క్లాస్ యొక్క యావరేజ్ 45 మెంబర్స్, ఏ స్ట్రెంత్ మనకు తెలియదు కాబట్టి ఏ అనుకున్నాం, బి స్ట్రెంత్ అని బి అనుకున్నాం. అంటే 45A + 50B = 48 × A + B అన్న. ఒకప్పుడు 3A అండ్ 2B అంటే ఏకి బికి రేషియో 2:3. అంటే బికి సికి రేషియో అన్నా మనకు 50 అండ్ 7 తీసుకుంటే 50 తీసుకుంటే బికి సికి రేషియో 6:5. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏని బిని సిని కంబైన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ కనుక ఇది తీసుకుంటే 4:6:5 తీసుకున్నాము. మల్టిప్లై చేసి ఈక్వల్ చేస్తే మనకు వచ్చే రేషియో డి వాల్యూ 3గా మనకు వచ్చింది. మరి డి వాల్యూ 3 కనుక తీసుకుంటే చూడండి, ఇక్కడ డి వాల్యూ 3 కనుక తీసుకుంటే ఏ వాల్యూకి డి వాల్యూకి రేషియో ఎంత అన్నాడు. అప్పుడు ఏ వాల్యూ 4, డి వాల్యూ 3 కదా. సో కాబట్టి 4:3 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 62 చూడమ్మా. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 90 స్టూడెంట్స్ అండ్ 10 టీచర్స్ అన్నాడు. అంటే స్టూడెంట్స్ ఇక్కడ తీసుకుంటే స్టూడెంట్ యొక్క నెంబర్ కనుక మనకి ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 60 మంది ఉన్నారు. తర్వాత టీచర్ తీసుకున్నాం అనుకోండి, టీచర్స్ ఏమో 10 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ వాడు ఏమన్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కూడా ఎంత రావాలంటే సార్ చూడండి, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కూడా మనకి ఎంత రావాలి అంటే, ప్రతి స్టూడెంట్కి ఎంత రావాలంటే ఓకే, ఈ స్టూడెంట్ కార్ స్పీడ్స్ దట్ ఆర్ 20% టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు. వీళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళలో 20% కనుక్కుంటే ఎంత నెంబర్ వస్తే ఒక్కొక్కరికి అన్ని స్వీట్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ 60 మంది ఉన్నారు కదా, 60లో 20% అంటే 12 కదా. అంటే 60 × 12 మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అప్పుడు వీడికి ఇచ్చే స్వీట్స్ మొత్తం ఎంత స్టూడెంట్స్కి 720. అంటే టీచర్కి ఎంత ఇవ్వాలంటే చూడండి, ఇక్కడ టీచర్కి ఎంత ఇవ్వాలంటే ఓకే, ఈచ్ టీచర్ గాట్ స్వీట్స్ దట్ ఆర్ 40% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 40% వీళ్ళకి ఇవ్వాలి. స్టూడెంట్స్ 60 ఉన్నారు, 60లో 40% ఎంత 24 కదా. 60లో 40% ఎంత 24 కదా. అంటే 10 × 24 చేయాలి. ఈ వాల్యూ ఎంత 240. ఓకేనా, రైట్. 1 మినిట్ అమ్మా. హౌ మెనీ స్వీట్స్ ఆర్ దేర్ కదా, అంటే స్టూడెంట్స్ ఓకే సారీ, ఇక్కడ స్టూడెంట్ నెంబర్ మనం 60 అనుకున్నాం, అక్కడ కరెక్ట్గా కనపడలే 90. ఓకే రైట్, 1 మినిట్. వీళ్ళు 90 మెంబర్స్, వీళ్ళు 10 మెంబర్స్ అండి. 90లో 20% వీరికి 18 వస్తాయండి. అలా 90లో 40% వీరికి 36 వస్తాయి అన్నమాట. 90 × 18 అంటే ఎంత 1620. 10 × 36 అంటే ఎంత వాల్యూ ఎంత 360. 1620 + 360 చేయడమ్మా, ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఇది 1980 ఆన్సర్. అంటే బి ఆప్షన్ ఆన్సర్ అని ఇక్కడ. ఓకే రైట్. ఇది ప్రాబ్లం నెంబర్ 62 అని. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 63 చూడమ్మా. ద కాస్ట్ ఆఫ్ 8 పెన్సిల్స్ అన్నారు. చూడు ఇక్కడ ద కాస్ట్ ఆఫ్ 8 పెన్సిల్స్ చూడు ఇక్కడ ద కాస్ట్ ఆఫ్ 8 పెన్సిల్స్, 5 పెన్స్ అండ్ 3 బుక్స్ ఈక్వల్స్ టు 111. And the cost of 9 pencils, 6 pens, 5 books value is equals to 130 rupees. అలానే దాని తర్వాత ద కాస్ట్ ఆఫ్ చూడమ్మా ఇక్కడ ఓకే, ద కాస్ట్ ఆఫ్ 16 పెన్సిల్స్, 11 పెన్స్ అండ్ 3 బుక్స్ ఈక్వల్స్ టు 221. ఇది వాడే. ఇవన్నీ టోటల్ చేసాయన్నమా. అప్పుడు మనకి ఇక్కడ ఉన్న పెన్సిల్ యొక్క వాల్యూ అంటే 8 + 9 అంటే 17 + 16 అంటే ఎంత, అప్పుడు అది 33 పెన్సిల్స్ అని అంత. 11 + 6 + 5 అంటే ఎంత 22 పెన్స్ అన్న. ఆ తర్వాత 3 + 5 + 3 అంటే ఎంత మనకి 11 బుక్స్ ఈక్వల్స్ టు 221 + 130 + 111 అంటే 1 + 1 2,
2 + 3 5 + 1 6, 2 + 1 3 + 1 4 అని. ఇప్పుడు మీరు గమనిస్తే దీనిలో 11 కామన్ వస్తుంది కదా మనకి చూడు, ఇది 11 కామన్ వస్తుంది కదా. 11 కామన్ తీస్తామనుకోండి, 11 కామన్ తీస్తే ఇది 3 పెన్సిల్స్, 2 పెన్స్ అండ్ 1 బుక్ కాస్ట్ ఈక్వల్స్ టు 462 రూపీస్. 11 పెట్టి దీన్ని కట్ చేస్తే ఎంతమ్మా 42 రూపీస్ అనమాట. అంటే మనకి వచ్చిన వాల్యూ ఏంటి, ఇక్కడ 3 పెన్సిల్స్ ప్లస్ 2 పెన్స్ ప్లస్ 1 బుక్ కాస్ట్ వచ్చేసి ఎంత 42 రూపీస్. ఇప్పుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు 39, చూడు ఇక్కడ మనకి ఇది 39 పెన్సిల్స్, 26 పెన్స్, 13 బుక్స్ యొక్క కాస్ట్ ఎంత అన్నాడు. ఇదే కదా పడింది. అంటే ఇక్కడ ఈ 13 మల్టిపుల్లే కదా మరి 26 అయినా 13 అయినా, దానిలోంచి 13 కామన్ తీస్తే ఇది 13 ఇంటూ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి ఇది 3 పెన్సిల్స్, 2 పెన్స్, 1 బుక్ ఇలా కామన్ వస్తుంది అన్నమాట. మరి చెప్పి ఇక్కడ 3 పెన్సిల్స్, 2 పెన్స్, 1 బుక్ యొక్క వాల్యూ 42 రూపీసే కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది 13 ఇంటూ 42 ఆన్సర్ అన్నమాట. మరి 13 ఇంటూ 42 వాల్యూ చెప్పే ఇక్కడ మనకి వచ్చే వాల్యూ ఎంత 546, 546 రూపాయలు అందరం అనమాట. 546 మన ఆన్సర్. సో కాబట్టి 63కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ యాడ్ చేస్తే ఇది 11 కామన్ ఇస్తే 3 పెన్సిల్స్, 2 పెన్స్, 1 బుక్ కాస్ట్ 42 రూపీస్. మళ్ళీ దీనిలో 13 కామన్ ఇస్తే 13 ఇంటూ 42 చేయాలా 546. అంటే 63కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 64 చూడు, gold is 12 times as heavy as aluminum and copper is 5 times as heavy as aluminum. In what ratio gold and copper should be mixed to get an alloy of 8 times of aluminum అన్నాడు. బంగారం అల్యూమినియం కంటే 12 రెట్లు బరువు మరియు రాగి అల్యూమినియం కంటే 5 రెట్లు బరువు ఉంటుంది. 8 రెట్లు అల్యూమినియం మిశ్రమం పొందడానికి బంగారం మరియు రాగిని ఏ నిష్పత్తిలో కలపాలంటాడు. అంటే గోల్డ్ అనేది 12 టైమ్స్ అన్నాడు కదమ్మా, ఇక్కడ 12 రాస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 5 టైమ్స్ అండ్ ఓవరాల్ వచ్చేసి 8 టైమ్స్. ఓకే, 12, 5 అండ్ 8 ఇలా నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, అంటే అలిగేషన్ కాన్సెప్ట్ చేస్తావు. ఓకే, మరి 8కి 5కి డిఫరెన్స్ ఎంత 3 కదా. 12 - 8 అంటే ఎంత 4 కదా. అంటే ఆన్సర్ ఇది ఈక్వెషన్ ఎంత 3:4 అనమాట. అలిగేషన్ ప్రకారం మనం చేసేయాలి, దాని రేషియో ఈక్వెషన్ ఎంత 3 అండ్ ఇది 4, 3 పార్ట్స్ అండ్ 4 పార్ట్స్ తీసుకోవాలంటే రైట్. అదే ప్రాబ్లం నెంబర్ 65 అండి. 12 men and 12 women can complete a piece of work in 9 days. 6 men and 15 women can complete the same work in 12 days. How long will it take us 9 women complete the half of the work అన్నాడు. కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే చూడు 12 మంది పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఒక పని 9 రోజుల్లో చేస్తారంట. అంటే 12 men 12 women can complete a work in 9 days. తర్వాత ఇక్కడ 6 men and 15 women can complete the same work in 12 days. ఓకేనా. అయితే ఇప్పుడు వాడు ఏమడుగుతారు అంటే 9 ఉమెన్కి అదే వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందో కావాలి, లేదు హాఫ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందో కావాలి. ముందేం చేయాలంటే ఈ రెండు ఈక్వల్ చేసి రేషియో రాబట్టినామా. 12 9s 108, 6 12 72. 108లో నుంచి 72 కనుక మైనస్ చేస్తామనుకోండి, అంటే 108లో నుంచి మనం ఎంత మైనస్ చేయాలి 72 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 36 మెన్. ఆ తర్వాత 15 12 180, 12 9 108. ఈ రెండు ఈక్వల్ చేసి మైనస్ చేస్తే ఇక్కడ మనకి 72 ఉమెన్స్ వచ్చేది. అప్పుడు మ్యాన్కి ఉమెన్కి రేషియో కనుక తీసుకుంటే వచ్చే రేషియో ఎంతమ్మా మనకి, ఈ రేషియో ఎంత 2:1. అంటే మ్యాన్ కెపాసిటీ 2 అండ్ ఉమెన్ కెపాసిటీ 1. ఇప్పుడు నువ్వు M+2 W+1 పెట్టే మనకి టోటల్ వర్క్ వస్తుంది కదా. అంటే 12 2 24, 12 1 12 అంటే 24 + 12 అంటే 36 కదా. ఇది 36 × 9 ఈక్వల్స్ 9 ఉమెన్ కాబట్టి ఉమెన్ కెపాసిటీ 1 అంటే 9 మంత్స్ ఎంత 9 ఇంటూ D2 చేయాలి. 9 9 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఎంత 36 కదా. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడం 36, కానీ మనకి అడిగింది ఏంటి కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అన్నాడు. కాబట్టి మొత్తం పని చేయడం 36 రోజులు పట్టినప్పుడు సగం పని చేసడానికి ఎన్ని డేస్ పట్టింది మనకి 18 డేసే కదా మనకి. కాబట్టి 18 డేస్ ఆన్సర్. అంటే 65కి మనకి ఆన్సర్ ఏంటి సి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 66 చూడండి.
ఓకే 66 ఏమనంటే చూడు ద సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 4500. A spends 85% of salary and B spends 70% of his salary. If now their savings are the same, what is the A salary? ఏ మరియు బి యొక్క జీతాల మొత్తం 45,000. ఏ తన జీతంలో 80% కట్ చేస్తాడు, మరి బి తన జీతంలో 70% కట్ చేస్తాడు. ఇప్పుడు వారి పొదుపులు ఒకేలా ఉంటే ఏ జీతం ఎంతో కావాలి. అంటే ఏనాడు తన జీతంలో 85% ఖర్చు పెట్టాడు కదా, అంటే అప్పుడు ఏ దగ్గర ఇంకా 15% ఉన్నట్టు. బి తన జీతంలో 70% ఖర్చు పెట్టాడు అంటే బి దగ్గర ఏ దగ్గర కదా ఇది బి దగ్గర 30% మిగిలినట్టు. ఇది 15-30 అంటే ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్ అంటే వాటి ఉద్దేశంలో 1A ఈక్వల్స్ ఎవరికి ఈక్వల్ 2Bకి ఈక్వల్. అప్పుడు ఏ వాల్యూకి బి వాల్యూ రేషియో ఎంత, ఏ అంటే 2 పార్ట్స్ బి అంటే 1 పార్ట్, అంటే రేషియో ఎంత 2:1. అంటే ఏ అమౌంట్ 2 పార్ట్స్ కానీ బి అమౌంట్ 1 పార్ట్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మొత్తం ఎంత 3 పార్ట్సే కదా. అప్పుడు 3 పార్ట్స్కి వాల్యూ ఎంత 45,000 అయితే 3 భాగాలు 45,000 అయినప్పుడు ఏ అంటే 2 భాగాలే, 2 భాగాలకి ఎంత 3 45లో 15 సార్లు పోతే 2 15 చేరినాము. 2 15 చేస్తే వాల్యూ ఎంత 30,000 కదా. ఇది 30,000 రూపాయలు, 30,000 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 66కి మనకి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 67 అండి, 67 చూడు. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ జాయింట్లీ. ఏస్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ థ్రైస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అండ్ ద పీరియడ్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ 2 times ద పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. If B received 4,000 as profit, then the total profit is. A మరియు బి సంయుక్తంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడికి 3 రెట్లు మరియు అతని పెట్టుబడి కాలము బి యొక్క పెట్టుబడి కాలంకి 2 రెట్లు అయితే బికి 4,000 రూపాయల లాభం అయితే వారి మొత్తం లాభం కావాలి. ఇక్కడ అదే ఏ నావాడికి బి నావాడికి మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత 3 పార్ట్స్ వీడు అనుకుంటే వీడు 1 పార్ట్. టైం పీరియడ్ వచ్చేసి డబల్ ఉన్నాయి కాబట్టి 2:1 అండి. అయితే ఇక్కడ నేనేమంటే షేర్ ఈక్వల్స్ మన ఫార్ములా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇది పక్కన రాసుకోండి. షేర్ ఈక్వల్స్ మన ఫార్ములా ఇన్వెస్ట్మెంట్ టైం అంటే ఇది 3:2, ఇది 1:1. 3 2 ద 6, 1 1 ద 1 అండి. అప్పుడు మనకి 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత, మనకి ఇది 4,000. 1 పార్ట్ యొక్క వాల్యూ 4,000 అయితే అది 6 + 1 అంటే ఎంత 7 పార్ట్స్కి ఎంతో కాబట్టి 7 4 ఎంత 28, 7 4 ఎంత వాల్యూ ఎంత 28,000, 28,000 మన ఆన్సర్ అన్నమాట. 67కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. రైట్. అదే ప్రాబ్లం నెంబర్ 68 అండి. 68 చూడు. ఏ సమ్ ఆఫ్ 8,400 rupees was taken as a loan. This is to be paid in 2 equal installments at the rate of interest is 10% per annum compound annually. Then the value of each installment is కావాలి. 8,400 రూపాయలు మొత్తం రుణంగా తీసుకున్నాను. దీన్ని 2 సమాన వాయిదాల్లో చెల్లించాలి. వడ్డీ రేటు సంవత్సరం 10% అయితే చక్రవడ్డీ రేటు ఉంటే ప్రతి వాయిదా ఎంత అన్నాడు. చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ మనకి చక్రవడ్డీలు ఎలా చేయాలంటే ఒక రేషియో ప్రకారం చేయాలి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొస్తారంటే ఈఎంఐ అనేది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటుంది. మనం చూడ 10% అంటే మనం చూడ మనకి ఇది 10/100 కదా. ఆ 0 0 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఎంత 1/10. అంటే వాటి ఉద్దేశం ఏంటి, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ 10 రూపీస్ ఉంటే ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ 11 రూపీస్. ఫస్ట్ ఇయర్లో ఇది 10 అనుకుంటే ఇది 11 అవుతుంది అనమాట. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికల్లా మనకి చక్రవడ్డీ ఎప్పుడు కూడా ఎక్స్పోనెంట్ పెరుగుతుంది, అంటే ఘాతం పెరుగుతుంది. అప్పుడు 10² అంటే 100 అనుకుంటే 11² అంటే ఎంతమ్మా 121 అవుతుంది. ఈఎంఐ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ 121 దట్ రిప్రజెంట్స్ ఈఎంఐ అంటే ఈక్వడేట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అన్నమాట. ఇది 121 ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా 121 ఉండాలి కాబట్టి ఇంటూ 11 చేయండి అంతే. అప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ ఇది చూడు, ఇక్కడ ఇది 100, ఇది 121. అప్పుడు 11 11 ఎంత, ఇది 121, ఇది 110. ఇది చూడు ఇక్కడ ఇది 100 + 110 అంటే 210 రూపీసే కదా. ఈ 210 రూపీస్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ అంటాము. మరి 121 + 121 అంటే ఈ రెండింటిని మరి యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంట సార్ అంటే ఇది అమౌంట్ అంటాము. ఈ 121 రూపీస్ ఉంది కదా దీన్ని ఈఎంఐ అంటాము. అంటే వాడు చెప్పేదాని ప్రకారం 210 రూపీస్కి చూడండి 210 రూపీస్కి వాడు ఇచ్చిన అసలు యొక్క వాల్యూ 8,400 అయితే ఈఎంఐ కావాలి కాబట్టి 121కి ఎంత క్యాలిక్యులేషన్ అవుతున్నాడు. 210కి 8,400 అయితే 121కి ఎంత కావాలి, 21 4 84 కదా, అంటే ఇంటూ 40, 121 ఇంటూ 40 చేయనమ్మా. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత 4840, 4,840 రూపాయలు ఆన్సర్ అన్నమాట. అంటే
68కి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్న. 10% 10/100 అంటే 0 ఆన్సర్ 10 11 10 11. ఫర్ 2 years ఇట్ బికమ్ 100, ఇది 121. ఇది 121 అంటే ఇది కూడా 121 అనాలి, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి 68కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. తర్వాత 69 చూడము, 69 లెక్క చూడండి. P and Q can do a piece of work in 45 and 40 days respectively. They begin the work together, but P left after some days and Q finished the remaining work in 23 days. అంటే P left after అని అడుగుతాడు. అంటే P మరియు Q వరుసగా 45 మరియు 40 రోజులు ఒక పని పూర్తి చేయగలరు. వారు కలిసి పనిని ప్రారంభించారు, కానీ P కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారు, మరి Q మిగిలిన పని 20 రోజులు పూర్తి చేశాడు. Q మిగిలిన పని 23 రోజులు పూర్తి చేస్తాడు. అయితే P ఎన్ని రోజుల తర్వాత పనిని వదిలేశాడో కావాలి. అంటే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడండి, ఇక్కడ P 45 డేస్, ఆ తర్వాత Q అనేవాడు ఎంత 40 డేస్. మరి 45కి 40కి ఎల్సిఎం ఎంత అంటే మనకి ఇది 360 అనుకుందాము. ఓకే 360 రైట్. మరి 360లో 45 ఎన్ని టైమ్స్ పోతాం, ఇక్కడ మనకి 8 టైమ్స్ పోతే 40 ఎన్ని టైమ్స్ పోతే 9 టైమ్స్ పోతాయి. అంటే 45 360లో 8 సార్లు పోతే 40 360లో 9 సార్లు పోతుంది. అది ఇద్దరు కలిసి పని ప్రారంభించారు, కానీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతే P మిగిలిన పని 23 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే ఇది 9 × 23 చేయాలి. 23 9 వాల్యూ ఎంత 207 కదా. 360 పార్ట్స్ ఉంటే దాంట్లో 207 పార్ట్స్ అయిపోతే మిగిలేది ఎంత 153 పార్ట్సే కదా. ఆ 153 పార్ట్స్ ఇద్దరు కలిసి కంప్లీట్ చేశారు కదా. అంటే వాడు 8 భాగాలు 9 భాగాలు అంటే మొత్తం ఎంత 17 భాగాలే కదా. 153 డివైడ్ బై 17 అంటే వాల్యూ ఎంత చెప్పు నాకు 9. అంటే ఇప్పుడు వాడు ఇక్కడ అడిగే క్వశ్చన్ 2 రకాలు ఉంటుంది. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారనేది, దానికి P అనేవాడు ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు దానికి మనకి ఉంటుంది అనమాట. 153 డివైడ్ బై 70 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 9 డేసే కదా. ఇది 9 డేస్ ఆన్సర్. 69కి బి ఆప్షన్ ఆన్సర్ అన్న. తర్వాత 70 చూడమ్మ, 70 చూడు. 5 men and 6 women can earn 6,750 in 5 days, while 4 men and 5 women can earn in 6,600 rupees in 6 days. Find how much amount 8 men and 10 women can earn 12 days అన్నారు. అంటే వాడి ఉద్దేశంలో ఏమన్నా అంటే 5 మంది పురుషులు మరి 6 మంది మహిళలు 5 రోజులు 6,750 రూపాయలు సంపాదించవచ్చు. 4 పురుషులు మరి 5 మంది మహిళలు అదే 6 రోజుల్లో 6,600 రూపాయలు సంపాదించవచ్చు. 8 మంది పురుషులు మరి 10 మంది మహిళలు 12 రోజులు ఎంత సంపాదించవచ్చు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ వాడు వచ్చింది చూడు, ఇక్కడ 5 men and 6 women 5 డేస్లో 6750 వాళ్ళు సంపాదిస్తారు. అదే ఇక్కడ మనకి చూడు, ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ ప్రకారం ఇక్కడ మనకి 4 men and 5 women వచ్చేసి 6 డేస్లో 6,600 రూపీస్ సంపాదించాలంట. అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మనం ఈక్వలైజ్ చేస్తే మనం ఫస్ట్ మనము మెన్ ఉమెన్కి రేషియో వచ్చేస్తాయి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 6 కనుక తీసుకుంటే 6,600 1100 సార్లు పోతుందన్న. ఓకే రైట్. ఇక్కడ ఇది 0 and 0 క్యాన్సిల్ అమ్మ. ఆ తర్వాత 5 పెట్టి కూడా దీన్ని కట్ చేస్తే ఇక్కడ మనకి 5 13 65 అయిపోతే ఇంకా 25 ఉంటుంది. 5 5 మళ్ళీ 5 పెట్టి కట్ చేస్తే 5 27 5 22. ఇప్పుడు మెన్ ఉమెన్కి రేషియో రాయాలి. ఇప్పుడు నువ్వు నాకు మెన్ వాల్యూ ఆ తర్వాత ఉమెన్ వాల్యూకి రేషియో రాయాలి. ఇప్పుడు నువ్వు చెప్పి ఇక్కడ 22 × 5 అంటే 110 కదా. అంటే 22 5 110 మెన్, 27 4 108 మెన్ అన్నాం అనుకోండి. అంటే 110 మెన్ నుంచి 108 మెన్ మైనస్ చేస్తే మిగిలే వాళ్ళు ఎంత 2 మెన్నే కదా మనకి. ఇది 2 మెన్. ఆ తర్వాత 22 6 132, అలాగే 27 5 135 అన్నాం అనుకో. 135 ఉమెన్లో నుంచి 132 ఉమెన్ని మైనస్ చేస్తే ఎంత 3 ఉమెన్. ఓకే అప్పుడు మ్యాన్ ఉమెన్ కెపాసిటీ వచ్చేస్తుంది సార్. ఎంత మ్యాన్ కెపాసిటీ 3 అండ్ ఉమెన్ కెపాసిటీ 2. అంటే వాడి ఉద్దేశంలో ఇక్కడ నువ్వు ఏదైనా సరే దానిలో తీసుకుంటే M+3 W+2 పెట్టేస్తుంది. దీనిలో అయినా ఇప్పుడు M+3 పెట్టామనుకో 5 3 15 6 2 12. 5 3 15 6 2 12 అంటే 15 + 12 అంటే ఎంత 27 కదా. అంటే 27 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 5 డేస్లో 6750 కనుక సంపాదిస్తే ఓకేనా. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నా అంటే ఇక్కడ 8 మంది పురుషులు 10 మంది మహిళలు అన్నారు.
అంటే ఇప్పుడు 8 మెన్ కాబట్టి 8 3 24 కదమ్మా చెప్పాలి 8 3 ఎంత 24 10 2 అండి 10 2 20 అంటే ఇది 10 ఇంటూ 2 చేయాలి 24 ప్లస్ 20 అంటే వాల్యూ ఎంత 24 ప్లస్ 20 44 కదా మరి 44 స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి 12 డేస్లో ఎంత సంపాదిస్తారని క్వశ్చన్ చేస్తున్నాడు అంతే ఓకే ఇదే మరి ఇక్కడ క్యాల్కులేషన్ కనుక మనం తీసుకున్నాము డబుల్ 2 కనుక్కోవాలమ్మా మనకి వాల్యూ చూడు 5 బెట్ కట్ చేస్తే మనకి ఇది ఎంత 1350 కదా అలానే ఇక్కడ మనము 27 తీసుకుంటే 27 దీనిలో 5 టైమ్స్ పోతే 50 అని అప్పుడు వీళ్ళ యొక్క వర్క్ యొక్క వాల్యూ ఎంత అంటే ఇది 50 ఇంటూ 44 ఇంటూ 12 అండి అప్పుడు 600 అండి 600 ఇంటూ క్యాల్కులేషన్ చేయండి ఐ థింక్ మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే 26,400 26,400 మన ఆన్సర్ అనమాట సో కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ తీసుకున్నామా ఎంత 26,400 అదే ఓకే రైట్ ఈక్వేషన్ ఫార్మేషన్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ రైట్ ఇది అప్ టు 70 క్వశ్చన్స్ థ్యాంక్ యూ